సహా సమర్పిస్తున్న వారు మహమ్మద్ ఖాన్ జ్యువెలర్స్, టీటీ సూపర్ బజార్, షమా ఫార్మసీ, షమా రైస్, క్లాసిక్ హెయిర్ ఆయిల్, తవకల్ చైనా బజార్, ఊర్వి డిష్ వాష్ బార్, మినార్ డిష్ వాష్. నమస్తే. రూబీ 3 న్యూస్ కి స్వాగతం. నేను చక్రి. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాంధీ భవన్ లో ఘనంగా మేడే వేడుకలు. కార్యక్రమంలో పాల్గొన్న బొజ్జ దానం. చంద్రబాబుకు అపూర్వ స్వాగతం. 7 నెలల తర్వాత ఇంటర్ టెస్టుకు రాక. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేడే వేడుకలు. కార్మికులను ఉద్దేశించి ప్రసంగించిన విజయమ్మ. రాష్ట్రం మొత్తం ఎర్ర సంద్రం. మేడే వేడుకల్లో కార్మికులు. ఇక వార్తల వివరాలకు వెళ్తే కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీ విమర్శల వర్షం కురిపించారు. కర్ణాటక ప్రజలను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాఫియాకు తాకట్టు పెట్టిందని రాహుల్ గాంధీ అన్నారు. మేడే ఉత్సవాలను గాంధీ భవన్ లో ఘనంగా నిర్వహించారు. కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్, పిసిసి అధినేత బొత్స సత్యనారాయణతో పాటు పలువురు కార్మిక సంఘ నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో కార్మికుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని మంత్రి దానం తెలిపారు. కమలాం మాతరం వందే మాతరం సుభాషిణి సుమధుర భాషి వందే మాతరం వందే మాతరం. పిసిసి అధ్యక్షుల గారు ఐఐటిసి పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆంధ్ర కర్ణాటక జల వివాదాల పరిష్కారానికి సంప్రదింపులే శరణ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సీఎం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు కన్నడీయులకు వరమేనని ఆయన అన్నారు. బంగారు తల్లి పథకం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత స్పందిస్తానని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మారిన మనిషి అంటున్న చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన దుజ్జుమెత్తారు. అదేమండి ఇది నాకు అర్థం కాదు. మన్మోహన్ సింగ్ మా ప్రభుత్వం అండి ఇది. బీజేపీను తెలుగుదేశం కాదు ఇది. అక్కడ బీజేపీ తెలుగుదేశం టైప్, ఇక్కడ కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం మాది. అందులో అంతర్భాగం మేము, మా నాయకురాలు. కానీ ఎంపీ సీట్లు బాగా పెరిగి ఎమ్మెల్యే సీట్లు మాత్రం బాగా తగ్గాయి 2009లో. అదే సార్, అదే కదా సార్ మీరు చెప్పింది. ఎందుకు తగ్గినాయి? ఎక్కడో లోపం ఉన్నది, ఎక్కడో దీనికి వచ్చి పొరపాటు జరిగింది. పరిపాలనలో వచ్చి ప్రజలు వచ్చి మనం చేస్తున్న కార్యక్రమాలు మనం బాగున్నాయి అనుకున్నాం, కానీ ప్రజలు దీన్ని వచ్చి పెద్ద దృష్టితో చూస్తున్నారు. ఎక్కడో దీని లోపాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఆ రోజు రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టి వెళ్దాము ముందుకి. ప్రజలు ఏవి తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకుందాం అనుకుంటుంటే దురదృష్టం జరిగింది. కార్మిక శాఖ మంత్రి దానం నాగేంద్ర బుధవారం రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మేడే ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కార్మిక కిరణాలు పుస్తకంతో పాటు శ్రామిక కిరణాలు అనే ఆడియో సీడీని కూడా ఆవిష్కరించారు. అనంతరం శ్రామిక శక్తి అవార్డులను దానం ప్రదానం చేశారు. అతిథులకి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి అసతోమ సర్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యువర్మ అమృతంగమయ. ఆయన కిరణాలు కార్మికులకి నిరంతరం రక్షక కవచంగా ఉండాలని కోరుకుంటూ
శ్రీ దానా నాగేంద్ర గారు కార్మికులకు మరిన్ని సుజలా సుఫలా సస్యశ్యామలా చేసి చెప్పాలన్నటువంటి చెప్పలేదు. తప్పకుండా ఆ కార్యక్రమం చేపస్తున్నాం. అన్ఆర్గనైజ్ బోర్డు మేము ఆల్రెడీ క్రియేట్ చేసాం. అందులో అన్ని కవర్ అవుతాయి. ప్రతి అన్ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేసేటువంటి ప్రతి కార్మికుడు అంగన్వాడీలో కానీ, హోమ్ గార్డ్స్ విషయంలోనే కానీ, లేకపోతే కాంట్రాక్ట్ లేబర్ కానీ, రిక్షా పుల్లర్స్ కానీ, ఇవన్నీ ర్యాక్ రిపికర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఇందులో కవర్ అవుతారు. అదేవిధంగా డొమెస్టిక్ వర్కర్స్ కూడా ఇందులోనే కవర్ అవుతారు. కాబట్టి వారందరికీ, స్ట్రీట్ వెండర్స్, వీళ్ళందరికీ ఎవరైతే ఇందులో కవర్ అవుతారో అన్ఆర్గనైజ్ సెక్టర్లో వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మరీ ఒకసారి ఈ సందర్భంగా తెలియదు. థ్యాంక్ యూ సార్. పాటుపడిన మహనీయుడు శ్రీ పుచ్చరపల్లి సుందరయ్య గారి శత జయంతి ఉత్సవం ఈ రోజున ఆ మహనీయుడికి శ్రమశక్తి అవార్డుల కార్యక్రమం ప్రారంభమవుతోంది. వేదికని అలంకరించిన మంత్రివర్యులు, మిగిలిన వెదరు వారికి అన్ని సూరిబాబు గారు, అదేవిధంగా శ్రీ నీరుకొండ రామచంద్రరావు గారు, అదేవిధంగా మంత్రివర్గ చేతి మీదుగా వారు శ్రమశక్తి అవార్డుని అందుకుంటున్నారు. 4వ అవార్డు గ్రహీత సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కర్స్ జేఏసీ, ఏపీ మున్సిపల్ మినిస్టర్స్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ లో వీరు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా శ్రీ గాను శ్రమశక్తి అవార్డుని మంత్రివర్గ చేతుల మీదుగా అందుకుంటున్నారు. తర్వాత శ్రమశక్తి అవార్డు గ్రహీత శ్రీ డి రామ్మోహన్ రావు, హిందుస్థాన్. తర్వాత కిరణ్ సర్కార్పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రాఘుల్ మండిపడ్డారు. కిరణ్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆయన బుధవారం హైదరాబాద్ లో ఆరోపించారు. సీఎం ఆచరణ సాధ్యం కాని పథకాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కిరణ్ సర్కార్పై ఆందోళనకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా రాఘవులు వామపక్షాలకు పిలుపునిచ్చారు. రక్షించుకోలేనటువంటి చైతన్యంతో ఇటీవల ఫిబ్రవరి 25 తారీఖుల్లో దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ దగ్గర మొదలుపెట్టి ఐఐటీసీ వరకు మొత్తం అన్ని సంఘాలు పెద్ద ఎత్తున చేపట్టిన సంగతి కూడా మనకు తెలుసు. అందుకనే మన 1026లో చికాగో నగరంలో 8 గంటల పనిగా దేనికోసం పోరాటం ఇదైతే ఈ రోజున కొత్త హక్కుల్ని సాధించుకోవడం పక్కన పెడితే ఉన్న హక్కుల్ని రక్షించుకోవటం ఈ రోజు ప్రధాన అయిపోయింది మొత్తం కార్మిక వర్గానికి. ఎందుకంటే ఈ సరళీకరణ విధానాలు వచ్చిన తర్వాత ప్రత్యేకించి ఈ ప్రభుత్వ రంగ వ్యవస్థను ధ్వంసం చేస్తున్న సంగతి మాకు తెలుసు. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ధ్వంసం చేస్తున్న సంగతి మాకు తెలుసు. అసంఘటిత రంగాన్ని లేదు కాంట్రాక్ట్ వర్గాల పేరుతోనో లేదు డెలివరీ పేరుతోనో రకరకాల పేరుతో ఈ రోజు ఈ భద్రతను కూడా క్రమేణా తగ్గించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే ప్రభుత్వ రంగ పరిశ్రమలో రిజర్వేషన్లు కూడా ఈ రోజున లేనటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనపడతా ఉంది. పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు. కానీ ప్రైవేట్ రంగంలో ఈ రిజర్వేషన్ దానికి ఆస్కారం లేకుండా కూడా చేస్తా ఉన్నారు. అందువల్ల ప్రైవేట్ రంగ విధానం వచ్చిన తర్వాత ఈరోజు కొత్త హక్కులను పక్కన పెడితే ఉన్న హక్కులను కాపాడుకోవడం అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గానికి ప్రజలకి ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. రెండోది హక్కుల కోసం, జీతాల కోసం పోరాటమే కాదు, మొత్తం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడకుండా మన హక్కుల్ని సాధించుకోవాలనేటువంటిది కూడా కార్మిక వర్గం చైతన్యంగా ఈ రోజున చేస్తున్నటువంటి కార్యక్రమం. అందుకనే ఈ రోజున ఈ విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఆ ప్రభుత్వాలు చేసినటువంటి రకరకాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది. మరి వామపక్షాలు చిన్న చర్చ కావచ్చు. ఈరోజు రాష్ట్రంలో ప్రజా సంస్థను తీసుకోవడంలో ఇతర పార్టీలు అన్నిటికంటే కూడా వామపక్ష పార్టీలు రోజు ముందున్నాయి. అందుకనే మన ముఖ్యమంత్రి గారు ప్రధాన పార్టీలు విమర్శించడం లేదు, ప్రధాన పార్టీల మీద దాడి
కోరుకున్నారు. వామపక్ష పార్టీ మీద దాడి ఎక్కుపెట్టి ఈరోజు సత్యాల కోసం వామపక్ష వర్గ దశాబ్ద కాలంగా బుట్టెలో షర్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ క్లినిక్ లో జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు ఉచిత పరిష్కారం. క్లాసిక్ హెయిర్ క్రీమ్ వాడండి, మీ జుట్టు రాలటాన్ని అరికట్టండి. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ ఆయిల్ కూడా లభిస్తుంది. జుట్టు రాలటం నివారించి ఊడిన జుట్టును తిరిగి వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా తలనొప్పి, చుండ్రు, కంటి నుండి నీళ్లు రావడాన్ని నిరోధిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. నిద్రలేమిని నివారిస్తుంది. ప్రొపరేటర్ షాయిస్తా ఫాతిమా. మాకు ఆంధ్రప్రదేశ్ లో 4 చోట్ల మాత్రమే బ్రాంచెస్ కలవు. అరబాబు హోటల్ టౌలి చౌకి, హ్యాబిట్స్ చిరగాలి లైన్, కమల్ షోరూం ప్రక్కన, మిశ్రీగంజ్ కేఎం ఫంక్షన్ హాల్ వద్ద మరియు చార్మినార్ బస్ స్టాప్ దగ్గర. GMP सर्टिफाइड कंपनी शमा फार्मेसी की पेशकश उम्र का पहला पसंदीदा शमा मंजन अब नए हाइजीनिक पैक में, पुराना नाम नया अंदाज शमा मंजन और आप सबके लिए रोजाना भी इस्तेमाल कीजिए. मसूरी फूल जाने में खून का आना, दांतों में कील के रोग से बदबू आती हो, गुटखा खाने से जिनका मुंह नहीं खुलता, शमा मंजन और शमा बाम. हर दर्द के लिए यकसा नफीस, सर का दर्द, आगे सर का दर्द, जोड़ों के दर्द, कमर के दर्द के लिए, सर्दी जुकाम नजला, हर मेडिकल जनरल स्टोर और सुपरमार्केट पे शमा बाम और शमा मंजन. बहू ने कुछ काम वाम भी शुरू किया. कहाँ? साफ शफाफ और लंबादार, न चुनने की झंझट, न भीगने की जरूरत. बस पैक खोला, कुछ देर में धोया और पका लिया. शमा क्लासिक बासमती राइस, खुशबू और लज्जत से भरपूर. शमा क्लासिक बासमती राइस 25 किलो, 10 किलो, 5 किलो और 1 किलो के बैग में अगर सुपरमार्केट, जनरल स्टोर और किराना स्टोर में दस्तयाब है. TT Super Bazaar Madhupatna. TT Super Bazaar having all electronic items, LCD, CTV, home theater, refrigerator, washing machine, home appliances, gas stove, mixie, geyser, cooker, chimneys, non-stick tawas, stainless steel items and plastic items, and all Purana and German items. TT Super Bazaar, Main Road, Madhupatnam, Hyderabad. मीनार, क्या हुआ? क्या हो गया? वो आ गया क्या? मीनार, एक मीनार दो. ये नहीं, ये वाला दो. ओ मीनार, मुझे भी एक दो यार. मेरे बीबी भी खुश हो जाएगी. पुराना साबुन का नया रूप मीनार. आपका पुराना मीनार नए रूप में आ गया. यूज ऑलवेज मीनार डिश वॉश. काली देखने को नहीं. अरे देखो देखो, बचत का नया तरीका आ गया. उर्वी. उर्वी? हाँ उर्वी. अरे वाह, 2 in 1. बस जरा सा देखो, उर्वी का कमाल, चिकाचिक हो गया. याद है ना बचत का नया तरीका, यानी उर्वी डिश वॉश बार हमेशा इस्तेमाल कीजिए. उर्वी डिश वॉश. मेंस वेयर के लिए आइए बुल्स शोरूम, जहां पर 3 बुल जीन्स 1799 में, 2 यूनाइटेड बुल शर्ट्स 1399 में और 2 टी-शर्ट्स 999 में. हमारा पता बुल्स शोरूम, रेतीवाली, एक्स रोड, पिलर नंबर 45, मेहदीपट्टनम. कॉन्टैक्ट नंबर 9866418014, 9908066007. ఇప్పుడు మీకు స్వాగతం పలుకుతున్నారు తవక్కల్ చైనా బజార్. మీ అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల వస్తువులను అతి తక్కువ ధరలో అందిస్తూ మీ చేత మన్ననలు పొందుతున్న ఏకైక సంస్థ తవక్కల్ చైనా బజార్. ఇప్పుడు మహిళల కోసం నూతనంగా ఫస్ట్ ఫ్లోర్ లో 3000 స్క్వేర్ ఫీట్ లో మీ ముందుకు తీసుకొస్తున్నాం లేడీస్ వేర్, ఫ్యాషన్ జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్ అండర్ గార్మెంట్స్, లేడీస్ అండ్ కిడ్స్ ఫుట్వేర్, కాస్మెటిక్స్, లేడీస్ నైటీస్, చుడీదార్స్, కిడ్స్ వేర్, గాగుల్స్, న్యూ బోర్న్ బేబీ కేర్ మరియు టాయ్స్.
సంప్రదించండి తవక్కల్ చైనా బజార్ బండ్లగూడ క్రాస్ రోడ్ फोन नंबर 040-200-26677। तवक्कल चाइना बाजार आपका खैर मकदम करता है। आम चाइना बाजारों से हटकर 3000 स्क्वायर फीट पर 2 मंजिला वसी और अज चाइना बाजार, जहां पर घरेलू जरूरियात के सामान के अलावा खवातीन और बच्चों के लिए लेडी स्टाफ की खिदमत के साथ हर किस्म की जरूरियात का सामान एक ही छत तले दस्तयाब है। खवातीन के लिए अंडरगारमेंट्स, बच्चों के लिए रेडीमेड गारमेंट्स, ब्रांडेड और मयारी एक से बढ़कर एक कलेक्शन मौजूद है। दुल्हनों के लिए ब्राइडल कलेक्शन, फैशन ज्वेलरी और कॉस्मेटिक्स, खवातीन और बच्चों के फुटवेयर का मयारी और देदाजेब कलेक्शन, बच्चों के लिए मुकम्मल बेबी केयर शॉप। ये तमाम अशिया इंतहाई वाजबी और एक ही दाम पर दस्तयाब है। एक बार जरूर तशरीफ लाएं। तवक्कल चाइना बाजार, बंडागुड़ा क्रॉस रोड, चंद्रायन गुट्टा, हैदराबाद। फोन नंबर 040-200-26677। భక్తి న్యూస్. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని మాజీ మంత్రి శంకర్ ఆరోపించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. సీఎం దళిత ద్రోహి అని, రాబందు అని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీ ఫ్యామిలీకి అమ్మ అని వారి అమ్మ యొక్క ఇందిరమ్మ పేరు మీద బతికి ఉన్న కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళని దూరం చేయడానికైనా మిమ్మల్ని పెట్టింది ఇక్కడ, అవునా లేదా? అదేవిధంగా 3 జనరేషన్స్ ఒక మైనారిటీ కమ్యూనిటీ, మైనారిటీ లీడర్ సలావుద్దీన్ ఓవైసీ కావచ్చు, అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు. అక్బర్ గురించి ఐఎమ్ నాట్ టాకింగ్, చట్టం పని చట్టం చేసుకోబోతుంటారు. అసదుద్దీన్ ఓవైసీ 3 సార్లు అసెంబ్లీ మెంబర్గా, 2 సార్లు పార్లమెంటు మెంబర్గా ఉండి 12 ఏళ్ల కింద మెదక్ జిల్లాలో ఇక్కడ మాట్లాడిందని, 12 ఏళ్ల తర్వాత అసలు కేసే ఉండదు కదనండి. జనరల్గా 10 ఏళ్ళకే క్లోజ్ అయిపోతుంది కదా జనరల్గా కేసు. అందరికీ మంచి, అందరికీ సబ్సిడీ చేస్తూ వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యు ఆర్ సెండింగ్? మైనారిటీలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేస్తున్నారు, దళితులను దూరం చేస్తున్నారు. దళితులలో ఉన్న 2 వర్గాలను కూడా, 2 వర్గాలు ఉన్నాయి ఇంపార్టెంట్, మాలలు, మాదిగలు. వీళ్ళందరికీ అన్యాయం చేసి పార్టీ నుండి దూరం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరం చేస్తా ఉన్నారు, ముస్లింలను. అదేవిధంగా మహిళా ఎలక్టెడ్ మెంబర్ అంటే మీరు ఎలక్టెడ్ మెంబర్ల మీద పోలీస్ జులుం చేయిస్తారా? పోలీస్ అందు గురించే ఉన్నదా? పోలీసు రాజ్యం నడుస్తున్నదా? నెహ్రూ గాంధీ ఫ్యామిలీ యొక్క త్యాగాల వల్ల ఈ దేశ రాష్ట్ర ప్రజల హృదయాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న ఈ యొక్క వర్గాల వారిని దూరం చేసేందుకు హక్కు మీకు ఉన్నదా? మీ కంట్రిబ్యూషన్ ఏంటిది? మీరు కాంగ్రెస్ మీరు మొదటిసారి ఎలక్ట్ అయ్యే రోజు ఎక్కడ వ్యాపారాలు చేసుకునేవారు, ఎక్కడ ఉండేవాళ్ళు? వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్? ఆన్ వాట్ గ్రౌండ్స్ యూ గాట్ ఎలక్టెడ్? యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ మోరల్ రైట్. మాట మీద నిల్చోవాలి, అవునా లేదా? ఇప్పుడు నేను ఆ గ్రీన్ ఫీల్డ్ దాని ల్యాండ్స్ దాని విషయంలో సిబిఐ ఎంక్వైరీ చెప్పి ఇవ్వమని నేను హౌస్లో మాట్లాడుతున్నాను. లేదు ఫ్లోర్ లీడర్లతో ఎంక్వైరీ ఇవ్వమని చెప్పిన. నౌ ఐఎమ్ ఆన్ ఇట్. నీకు నీతి నిజాయితీ ఉంటే నీ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ రావాలంటే ఇమీడియట్ గా నువ్వు నా మీద సిబిఐ ఎంక్వైరీ చేయించు గ్రీన్ ఫీల్డ్ దాని మీద. రాష్ట్రవ్యాప్త మేడను పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం నాయకులను, కార్మికులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈరోజు మనం శ్రామికులను మన అజెండాగా మరి వారికి మేలు జరిగే విధంగా మన పార్టీ మన పార్టీలోనే మనం పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు శ్రామికులకు, రైతులకు, మరి కార్మికులకు వీళ్ళందరికీ కూడా ఈరోజు మేడే అనేది పర్వదినం లాంటిది. శ్రామిక జీవులకు, కార్మికులకు మరి ఈరోజు వాళ్ళు సాధించిన విజయానికి గుర్తుగా ఈరోజు మేడే జరుపుకుంటున్నాం మనం ఇవాళ. ఏమైనా వారి ప్రదేశాల్లో వారికి ఉండాల్సిన వాతావరణం అయితేనేమి, వారికి అందాల్సిన వేతనాలు అయితేనేమి, ఇవ్వాల్సిన భద్రత అయితేనేమి, కావాల్సిన మరి అయితేనేమి, వారి కుటుంబాలకు కావాల్సిన ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా ఉంటున్నాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మరి కార్మికుల పోరాట ఫలితంగా ఈరోజు మనం ఏదైతే ఫలాలు అందుకుంటున్నామో అవన్నీ కూడా మేడే దాని ఫలంగా మేడే మనం రూపొందించుకుంటున్నాం. ఈరోజు చూస్తే కార్మికులు మరి చాలా విధాలుగా వాళ్ళు చాలా సమస్యలతో వాళ్ళు ఎదుర్కొంటున్నారు ఇవాళ మన రాష్ట్రంలోనూ దేశంలోనూ కూడా అనుకుంటున్నాం. ఈరోజు మరి నాన్ ఆర్గనైజ్డ్ సెక్టర్లో అయితేనేమి, ఆర్గనైజ్డ్ సెక్టర్లో అయితేనేమి కార్మికులు అన్ని రకాల
ఎదుర్కొంటా ఉన్నారు. ఇవాళ మరి చూస్తే మన రాష్ట్రంలో అయితే మరి ఈరోజు కరెంటు రాష్ట్ర వ్యవసాయదారులకైతేనేమి పరిశ్రమలకైతేనేమి ఈరోజు కరెంటే ఉండటం లేదు. ఈరోజు మనం ఈరోజు కార్మికులు మన రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే మరి చట్టాల్లో లోపం వల్ల కాదు, యాజమాన్యాల లోపం వల్ల కాదు, ఈ రోజు ప్రభుత్వం వల్లనే ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటా ఉన్నారు. ఇవాళ ఇంతకు ముందు యాజమాన్యాలు ఎప్పుడైనా సమస్యలు వస్తే లాకౌట్ చేసేవాళ్ళు. ఈ రోజు ప్రభుత్వమే మన పరిశ్రమలన్నింటినీ లాకౌట్ చేసే పరిస్థితి ఇవాళ. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ ఛార్జీలతో పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని నారాయణ మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి ఉద్యమాలతో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. పొత్తులతో విసిగిపోయామని, భవిష్యత్తులో ఇక ఏ పార్టీతో పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఆయన మహబూబ్ నగర్ లో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అన్ని శాసనసభ, లోక్సభ స్థానాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని తెలిపారు. బీజేపీతో పొత్తు తప్పిదమని చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు. పెట్రోల్ ధర లీటర్కు ₹3 మేర తగ్గింది. ఇంత ఎక్కువగా తగ్గడం గత 5 ఏళ్లలో ఇదే తొలిసారి. మార్చి నెల తర్వాత పెట్రోల్ ధర తగ్గడం ఇది 4వసారి. సవరించిన ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయి. మేడని పురస్కరించుకుని స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లు సెలవు దినాన్ని ప్రకటించాయి. దీంతో నేటి ఎక్స్చేంజ్ లావాదేవీల సమాచారంకి అంతరాయం ఏర్పడింది. బంగారుతల్లి పథకం విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనతో సంప్రదించలేదని రాష్ట్ర మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి బుధవారం హైదరాబాద్ లో అన్నారు. కనీసం బంగారుతల్లి పథకంపై మంత్రివర్గంతో కూడా ప్రస్తావించలేదని ఆయన వెల్లడించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గాంధీ భవన్ లో ఘనంగా మేడే వేడుకలు. కార్యక్రమంలో పాల్గొన్న బొజ్జ దానం. చంద్రబాబుకు అపూర్వ స్వాగతం. 7 నెలల తర్వాత ఇంటర్ టెస్టుకు రాక. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేడే వేడుకలు. కార్మికులను ఉద్దేశించి ప్రసంగించిన విజయమ్మ. రాష్ట్రం మొత్తం ఎర్ర సంద్రం. మేడే వేడుకల్లో కార్మికులు. ఇవి ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. చూస్తుంటే రూబీ తెలుగు న్యూస్. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ క్లినిక్ లో జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు ఉచిత పరిష్కారం. క్లాసిక్ హెయిర్ క్రీమ్ వాడండి, మీ జుట్టు రాలటాన్ని అరికట్టండి. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ ఆయిల్ కూడా లభిస్తుంది. జుట్టు రాలటం నివారించి ఊడిన జుట్టును తిరిగి వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా తలనొప్పి, చుండ్రు, కంటి నుండి నీళ్లు రావడాన్ని నిరోధిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. నిద్రలేమిని నివారిస్తుంది. ప్రొపరేటర్ షాయిస్తా ఫాతిమా. మాకు ఆంధ్రప్రదేశ్ లో 4 చోట్ల మాత్రమే బ్రాంచెస్ కలవు. అరబాబు హోటల్ టౌలి చౌకి, హ్యాబిట్స్ చిరగాలి లైన్, కమల్ షోరూమ్ ప్రక్కన, మిశ్రీగంజ్ కేఎం ఫంక్షన్ హాల్ వద్ద మరియు చార్మినార్ బస్ స్టాప్ దగ్గర. GMP सर्टिफाइड कंपनी शमा फार्मेसी की पेशकश। उम्र का पहला पसंदीदा शमा मंजन अब नए हाइजीनिक पैक में, पुराना नाम नया अंदाज शमा मंजन, और आप सबके लिए रोजाना भी इस्तेमाल कीजिए। मसूरी फूल जाने में खून का आना, दांतों में कील के रोग से बदबू आती हो, गुटखा खाने से जिनका मुंह नहीं खुलता, शमा मंजन और शमा बाम हर दर्द के लिए यकसा मुफीज। सर का दर्द, आधे सर का दर्द, जोड़ों के दर्द, कमर के दर्द के लिए, सर्दी, जुकाम, नजला, हर मेडिकल, जनरल स्टोर और सुपरमार्केट पे शमा बाम और शमा मंजन। बाबू ने कुछ काम वाम भी शुरू किया? कहाँ? साफ, शफाफ और लंबादार, न चुनने की झंझट, न बीनने की जहमत। बस पैक खोला, कुछ देर में धोया और पका लिया। शमा क्लासिक बासमती राइस, खुशबू और लज्जत से भरपूर
शमा क्लासिक बासमती राइस 25 किलो, 10 किलो, 5 किलो और 1 किलो के बैग में अभर सुपरमार्केट, जनरल स्टोर और किराना स्टोर में दस्तयाब है। TT Super Bazaar Madhupatna. TT Super Bazaar having all electronic items, LCD, CTV, home theater, refrigerator, washing machine, home appliances, gas stove, mixie, geyser, cooker, chimneys, non-stick tawas, stainless steel items and plastic items, and all Purana and German items. TT Super Bazaar, Main Road, Madhupatnam, Hyderabad. मीनार, मीनार, क्या हुआ? क्या हो गया? वो आ गया क्या? मीनार, एक मीनार दो। ये नहीं, ये वाला दो। ओ मीनार, मुझे भी एक दो यार। मेरे बीबी भी खुश हो जाएगी। पुराना साबुन का नया रूप मीनार। आपका पुराना मीनार नए रूप में आ गया। यूज ऑलवेज मीनार डिश वॉश। काली देखने को नहीं। अरे देखो देखो, बचत का नया तरीका आ गया। उर्वी। उर्वी? हाँ उर्वी। अरे वाह, 2 in 1। बस जरा सा देखो उर्वी का कमाल, चिकाचिक हो गया। याद है ना, बचत का नया तरीका, यानी उर्वी डिशवॉश बार हमेशा इस्तेमाल कीजिए। उर्वी डिशवॉश। मेंस वेयर के लिए आइए बुल्स शोरूम, जहां पर 3 बुल जीन्स 1799 में, 2 यूनाइटेड बुल शर्ट्स 1399 में और 2 टी-शर्ट्स 999 में। हमारा पता बुल्स शोरूम, रेतीवाली एक्स रोड, पिलर नंबर 45, मेहदीपट्टनम। कॉन्टैक्ट नंबर 9866418014, 9908066007। ఇప్పుడు మీకు స్వాగతం పలుకుతున్నారు తవక్కల్ చైనా బజార్. మీ అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల వస్తువులను అతి తక్కువ ధరలో అందిస్తూ మీ చేత మన్ననలు పొందుతున్న ఏకైక సంస్థ తవక్కల్ చైనా బజార్. ఇప్పుడు మహిళల కోసం నూతనంగా ఫస్ట్ ఫ్లోర్ లో 3000 స్క్వేర్ ఫీట్ లో మీ ముందుకు తీసుకొస్తున్నాం లేడీస్ వేర్, ఫ్యాషన్ జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్ అండర్ గార్మెంట్స్, లేడీస్ అండ్ కిడ్స్ ఫుట్ వేర్, కాస్మెటిక్స్, లేడీస్ నైటీస్, చుడీదార్స్, కిడ్స్ వేర్, గాగుల్స్, న్యూ బోర్న్ బేబీ కేర్ మరియు టాయ్స్. సంప్రదించండి తవక్కల్ చైనా బజార్, బండ్లగూడ క్రాస్ రోడ్. ఫోన్ నంబర్ 040-200-26677। तवक्कल चाइना बाजार आपका खैर मकदम करता है। आम चाइना बाजारों से हटकर 3000 स्क्वायर फीट पर 2 मंजिला वसी और अज चाइना बाजार, जहां पर घरेलू जरूरियात के सामान के अलावा खवातीन और बच्चों के लिए लेडी स्टाफ की खिदमत के साथ हर किस्म की जरूरियात का सामान एक ही छत तले दस्तयाब है। खवातीन के लिए अंडरगारमेंट्स, बच्चों के लिए रेडीमेड गारमेंट्स, ब्रांडेड और मयारी एक से बढ़कर एक कलेक्शन मौजूद है। दुल्हनों के लिए ब्राइडल कलेक्शन, फैशन ज्वेलरी और कॉस्मेटिक्स, खवातीन और बच्चों के फुटवेयर का मयारी और देदाजेब कलेक्शन, बच्चों के लिए मुकम्मल बेबी केयर शॉप। ये तमाम अशिया इंतहाई वाजबी और एक ही दाम पर दस्तयाब है। एक बार जरूर तशरीफ लाएं। तवक्कल चाइना बाजार, बंडागुड़ा क्रॉस रोड, चंद्रायन गुट्टा, हैदराबाद। फोन नंबर 040-200-26677।